ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అండి. ప్లెజర్ ఇస్ మైండ్ బేసిక్ గా. మీతో తెలుగు పదాలు, ఇంగ్లీష్ పదాలు మాట్లాడచ్చు మాట్లాడి తెలియలేదు సినిమా వచ్చిన తర్వాత. మాకంత స్పష్టమైన తెలుగు రాదేమో, తెలుగులో మా ఉచ్చారణలు తప్పుకుంటే క్షమించండి. సో ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ కాలమేగా కలిగింది. సో ఇదేదో పెయిడ్ ప్రమోషన్ కాదు, ఏం కాదు. జెన్యున్ గా మీ సినిమా చూసి మాకు జెన్యున్ గా నచ్చింది. సో మీతో డిస్కస్ చేయాలి సినిమా గురించి అని చెప్పేసి ఈ కనెక్ట్ ప్లాన్ చేసాం అనమాట. థ్యాంక్ యూ. సో ఎవరి సింగారం మోహన్ గారు యాక్చువల్గా? సో బేసిక్ గా నేనే సింగారం మోహన్. ప్రాపర్ వచ్చేసి కడప డిస్ట్రిక్ట్. ఓకే. స్కూలింగ్, ఎడ్యుకేషన్ బ్యాక్డ్రాప్ అంతా కడప రీజన్లోనే. ఓకే. సో ఫిల్మ్ మేకింగ్ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం బేసిక్గా. సో అల్టిమేట్ లైఫ్లో ఏం చేసినా అది ఫిల్మ్ మేకింగ్కి లీడ్ అయ్యేలాగే చేశాను కెరీర్ అంతా. ఓకే. సో 2020లో లాక్డౌన్లో బేసిక్గా డేట్ ఇన్ ద డార్క్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఓకే. సో అది చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో రన్ అయింది. ఓకే. అప్పుడు లైక్ సోషల్ మీడియాలో చాలా మంది టెక్నీషియన్స్ అప్రోచ్ అవ్వడం, లైక్ ఈచ్ క్రాఫ్ట్ ఉంటాయి. సో వాళ్ళలో బెస్ట్ టెక్నీషియన్స్ని ఒక టీంలో ఫామ్ చేసుకున్నా. ఓకే. సో అప్పుడే అనిపించింది లైక్ మనం ఇండి ఫిల్మ్ చేయొచ్చు అంటే కంప్లీట్ స్క్రాచ్ నుంచి ఒక నో నేమ్ కూడా లేకుండా చేయొచ్చు అనిపించింది. సో అలానే ఈ ఫిలిం లైక్ 21 ఎండింగ్లో స్టార్ట్ చేసాము కాలమేఘ గారు. కానీ 24 మిడ్కి మాకు ఫస్ట్ కాపీ బయటకు వచ్చింది. ఓకే. సో ఇంకా బిజినెస్ అప్రోచెస్, రిలీజ్ అప్రోచెస్ ఇవన్నీ 6 మంత్స్ అట్లా పడింది. ఇంకా 25 మార్చ్లో థియేట్రికల్ రిలీజ్ అయింది. మేలో OTT రిలీజ్ అయింది. సో బేసిక్గా మీరు డెబ్యూ డైరెక్షన్ ముందు ఒకే ఒక షార్ట్ తీశారు, డెబ్యూ డైరెక్షన్. అది కూడా షార్ట్ ఫిల్మ్ ఇన్ ద సెన్స్ అది విర్చువల్ ఆడియో ఫిల్మ్ అన్నమాట. ఓన్లీ సౌండ్ క్రాఫ్ట్స్ యూజ్ చేసుకొని చేసాం. ఓకే. సరే, విజువల్ ఉండదు అందులో. ఓకే. సో మీ ఎడ్యుకేషన్ సార్? బీటెక్ బ్యాక్. బీటెక్. ఓకే. కడపలోనే చేశారా? ప్రకాశం డిస్ట్రిక్ట్లో మార్కాపురం అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఓకే. ఓకే. సో మీరు చెప్పారు టీమ్ ఒకటి ఫామ్ చేసామని. సో మేబీ వాళ్ళు మీ కొలీగ్సా లేకపోతే క్లాస్మేట్సా లేకపోతే ప్యాషనేట్ పీపుల్? ర్యాండమ్గా లైక్ ఆ షార్ట్ ఫిల్మ్ చూసి మీ స్టోరీ టెల్లింగ్ బాగుంది, ఫ్యూచర్లో ఏమన్నా చేస్తే కొలాబ్ అవుదామని ఇట్లా పింగ్ చేస్తారు కదా. సో అందులో బెస్ట్ని చూజ్ చేసుకున్నా, లైక్ మన ఫిలింకి అవసరమైన వాళ్ళు. ఓకే అవ్వచ్చు, మ్యూజిషియన్ అవ్వచ్చు. సో మీ పొయిటిక్ స్టైల్ సినిమా సార్. సో మీరు బేసిక్ ఎప్పటి నుంచి ఈ కవిత్వాలు స్టార్ట్ చేశారు? మీరు ఎగ్జాక్ట్గా ఎప్పటి నుంచి అని చెప్పలేం, కానీ చిన్నప్పటి నుంచి రైటింగ్ ఇంట్రెస్ట్. లైక్ వచ్చే సాంగ్స్కి ఆల్టర్నేటివ్ లిరిక్స్ రాయడం స్కూల్లోనే ఒక అలవాటు ఉండేది. కానీ లైక్ స్టోరీ టెల్లింగ్, పోయిటిక్ అనేది ఎర్లీ స్టేజెస్లో లేదు. లైక్ మనం చిన్నప్పుడు చూసేది అన్ని కమర్షియల్ సినిమాస్, హై ఆక్టేన్ ఫిల్మ్స్. అప్పుడు థాట్స్ కూడా అట్లానే ఉంటుండే. కానీ ఎప్పుడైతే లైక్ మనం ఎదిగే దశలో గౌతమ్ మేనన్ ఫిల్మ్స్ చూసినప్పుడు, సుకుమార్ గారి ఫిల్మ్స్ చూసినప్పుడు ఎందుకో కొంచెం టెండెన్సీ ఆర్ట్ వైపు వెళ్ళింది. ఓకే. సో ఇవి కదా మన యాక్చువల్ సెన్సిబిలిటీస్ అనిపించింది, ఇవి కదా జనాలు తీసుకోవాల్సిన సెన్సిబిలిటీస్ అనిపించింది. సో సమ్హౌ రైటింగ్ కూడా అట్లానే ఉండేది. సో ఈ కాలమేఘ కలిగింది బేసిక్గా ఐడియా ఏంటి సార్ యాక్చువల్లీ స్టార్ట్ చేయక ముందు ఈ స్టోరీ? ఏంటంటే మనకి మన లైఫ్లో మనం వెంట తీసుకెళ్ళేది లైక్ డబ్బు, లేకపోతే క్వాలిఫికేషను, లేకపోతే ఫ్రెండ్స్, ఇవేవి కాదు. మనతో సబ్కాన్షియస్గా లైఫ్ లాంగ్ ఉండేది జ్ఞాపకాలు. బేసిక్గా ఎక్కువ వెంటాడేది జ్ఞాపకాలు. సో మనం ఎక్కువ ఆలోచించేది కూడా జ్ఞాపకాల గురించే. సో ఎందుకు మన జ్ఞాపకాలతో ఒక కథ చెప్పకూడదు అనిపించింది. అండ్
ఎప్పటి నుంచో స్కూల్ రీయూనియన్ మీద నాకు కూడా మంచి సినిమా చేయాలని అంటుండే, కానీ 96 వచ్చినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యా. సో మనం రీయూనియన్ కాకుండా స్టిల్ స్కూల్ మెమరీస్ మీద ఏం చెప్పొచ్చు అని ఆలోచిస్తూ ఉంటే ఈ థాట్ వచ్చింది. లైక్ ఓన్లీ జ్ఞాపకాలని టచ్ చేస్తూ, అంటే 96లో టచ్ అయిన ఎలిమెంట్స్ యూజ్ చేసుకుందాం అనిపించింది. దో ఓవరాల్ లుక్ ఇవంతా 96లో ఓవర్లాప్ అవుతున్నప్పటికీ మనం లైక్ ఫైనల్ అవుట్పుట్ కొత్తగా అనిపించాలి, ఇదొక ఫ్లేవర్ అనిపించాలి అనే ఇంటెన్షన్ తోటి చేసాం. లేదు, ఆన్ ఏ హోల్ యాక్చువల్గా 96 తో పోలికే రాలేదు. అంటే 96 ఓన్లీ టచ్ చేసేది కదా లవ్ ఎత్తుకుంటా, బట్ మన స్టోరీ మాత్రం కంప్లీట్ లవ్కి. బేసిక్ గా ఎస్కేప్ ఫ్యాక్టర్ అయితే ఉండింది. మనం స్కూల్ స్టోరీ చెప్తున్నాం, స్కూల్కి వెళ్తున్నాడు అనే అనే లైన్ అనేది కొంచెం ఓవర్లాప్ అవుతుంటే, ఓకే, బట్ స్టిల్ మేనేజ్ చేసాం లైక్ ఒక యూనిక్ ప్రోడక్ట్ తయారు. సో మెయిన్ స్ట్రీమ్ సినిమాకి రాసుకున్నారు సార్ స్టార్టింగ్ లోనే, లేకపోతే వెబ్ సిరీస్ ఏదో ప్లాన్ చేసి షార్ట్ ఫిల్మ్ లాగా ప్లాన్? వెబ్ సిరీస్ టాక్ ఫిల్మ్ అని అంటే actually ఎందుకు question అడుగుతున్నానంటే, ఐడియానే ఉండింది. మీ సినిమా లెంత్ 1 hour 45 minutes ఉంది. సో అంటే చాలా చాలా టైట్. అనుకుంది కూడా లైక్ అనుకుంది కూడా 80 minutes లో రావాలని. ఓకే, 80 minutes మేము అనుకున్న ఫైనల్ లెంత్ కూడా 80 minutes కూడా యాక్సెప్ట్ చేస్తాయి ఓటీటీస్. థియేటర్ కూడా ఉంది, 80 minutes కూడా వెళ్ళొచ్చు మనం. ఓకే ఓకే. సో మీరేమన్నారంటే ఎక్కువ లెంత్ వద్దు, ఉన్నంతలో చెప్పాలని చెప్పి అంతలోనే చెప్దాం. అంటే మేము కంప్లీట్ గా ఇది ఇండి సర్కమ్స్టాన్సెస్ లో తీస్తున్నాం. ఏదో బడ్జెట్ వైజ్ అవ్వచ్చు, లేకపోతే ఎందుకో లైక్ లెంతీగా చేయాలనిపించలేదు. లైక్ మనకున్న రిసోర్సెస్ లో షార్ట్ అండ్ క్యూట్ ఉంటేనే బాగుంటుంది అనిపించింది రైటింగ్ స్టేజ్ నుండి. ఓకే, అది లైక్ somehow 105 minutes వచ్చింది. అండ్ యువర్ లక్కీ యువర్ హ్యావింగ్ ఎ గుడ్ టీమ్ సార్. యాక్చువల్గా అంటే మీరు ఎంత మోటివేట్ చేస్తే ఇంజెక్ట్ చేస్తే తెలియదు, కానీ మీతో పాటు బాగా ట్రావెల్ అబౌట్ కాస్టింగ్ సార్. కాస్టింగ్ వచ్చేసి బేసిక్గా కాస్టింగ్ కాల్ ఒకటి వదిలాను అప్పట్లో. ఓకే, నేను ఎట్లా అంటే ఫస్ట్ లైక్ నేను ఆడిషన్ చేయలేదు ఎవరిని, కానీ మనకు వచ్చిన ప్రొఫైల్స్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ సెన్సిబిలిటీస్ తెలుస్తాయి. నాకేంటంటే మన క్యారెక్టర్ సెన్సిబిలిటీస్ తన రియల్ లైఫ్లో ఉంటే జాబ్ ఈజీ అనిపిస్తుంది. ఏదో పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అవ్వడం కంటే క్యారెక్టర్ సెన్సిబిలిటీస్ అందులో ఉంటే ఇంకా ఈజీ అనిపిస్తుంది. దట్ మనం ఇంగ్లీష్ స్టైల్లో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నాన్ నేమ్స్ వెళ్ళలేము, ఎందుకంటే ఇంగ్లీష్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగే ఒక డిఫరెంట్ టోన్లో ఉంటుంది కదా. సో అందుకు లైక్ కొత్త వాళ్ళతో వెళ్దామని రైటింగ్ స్టేజ్లో నుంచి ఉండింది. చూస్ చేసుకున్న క్యారెక్టర్లు అంతా లైక్ వాళ్ళ రియల్ లైఫ్లో కూడా అట్లనే ఉంటారు. వాళ్ళ సెన్సిబిలిటీస్, ద వే దే టాక్, ద వే దే బిహేవ్, వాళ్ళ బాడీ లాంగ్వేజెస్ అంతా లైక్ రియల్ లైఫ్లో అట్లనే ఉంటారు బేసిక్. సో చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యి కలిసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత అర్థమైంది మనకి ఎవరు దగ్గరగా అనిపిస్తున్నారు మన క్యారెక్టర్లకి అనిపించిన వాళ్ళని తీసుకున్నాం. మీ సెన్సిబిలిటీ తగ్గుతారని వాళ్ళు క్యారెక్టర్ కూడా బాగా చేశారు. డెబ్యూటెంట్స్ అనిపించలేదు, చాలా మంది క్యారెక్టర్స్ బాగా పోర్ట్రే చేశారు యాక్చువల్గా. సో బేసిక్గా సార్ యాక్చువల్గా మన సినిమాలో ఈ డైలాగ్ బాగుంది, ఆ డైలాగ్ బాగుంది చెప్పుకుంటాము. మీ సినిమాలో ప్రాబ్లం అంటే పెన్ స్టార్ట్ చేస్తే మొత్తం బేసిక్ స్క్రిప్ట్ రాసుకోవాలి మేము. సో మీరు చెప్పిన డైలాగ్లన్నీ మీకే ఒప్ప చెప్పినట్టు అవుతుంది. ఇందాక నేను చాలా మందికి ఫిలిం లైక్ బిజినెస్ కి అప్రోచ్ అయ్యేప్పుడు కూడా లైక్ ఫస్ట్ ఫిలిం జోనర్ ఏంటి అని అడిగినప్పుడు నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. దీనికి జోనర్ ఏం చెప్పాలి అని ఆలోచిస్తా అంటే కొత్తగా పోయిటిక్ అని చెప్పేటాను. ఎందుకంటే హోల్ ఫిలిం లో నీకు పోయిటిక్ టెక్స్చర్ కనపడుతుంది, విజువల్స్ లో, మ్యూజిక్ లో, ఈవెన్ డైలాగ్స్ కూడా లిరికల్ డైలాగ్స్ ఉంటాయి. ప్రతి కన్వర్జేషన్ అట్లనే ఉండని ట్రై చేసినాం. ఈవెన్ సౌండ్ డిజైన్ కూడా మ్యూజికల్ నోడ్ లో ఉంటుంది. ఈవెన్ మనకి వినపడే పక్షుల సౌండ్లు, ట్రాక్ సౌండ్లు కూడా ఆ మ్యూజికల్ వేవ్ లో ఉంటాయి అన్నమాట. లైక్ మనం సౌండ్ వేవ్స్ చూస్తే సో ప్రతి క్రాఫ్ట్ లో లైక్ ఆ పోయిటిక్ వైబ్ దానికి ట్రై చేసినాం. సో ప్యూర్ పోయిటిక్ ఫిలిం బేసిక్.
That's సో true. బేసికల్గా And మూవీలు మాకు ఏదైనా నచ్చిన విషయం మీరు మాట్లాడతాము. సో బిఫోర్ గోయింగ్ దే మా వాళ్ళు ఆ సినిమా మన సినిమా ఏం నచ్చిందో విషయం చెప్తారు. దెన్ యూ కెన్ గో. తను స్కూల్కి వెళ్తాడు, మళ్ళీ స్కూల్ బ్లాక్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కార్లో ఉంటాడు, తను ఒక్కడే వెళ్తారు కదండి. వెళ్ళినప్పుడు ఆ, ఈ నేచర్ మ్యూజిక్ సెన్సిబిలిటీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓన్లీ బర్డ్స్ ఇది ఉంటుంది, చాలా బాగుంటుందండి అది. అండ్ స్టార్టింగ్లో మీరు వేసిన కోట్ ఉంటుంది చూసారా, నన్ను తడిపిన సంగీతానికి, నన్ను కదిపిన సాహిత్యానికి, నన్ను వెంటాడిన చలనచిత్రానికి, నన్ను ప్రేరేపించిన ప్రతి దర్శకుడికి చిరకాలం కృతజ్ఞతలు అని చెప్పారు. ఆ, ఇది దర్శకులు అయితే ఓకే చాలా మందిని పెట్టారు, బట్ మిమ్మల్ని కడిపిన సంగీతము, కదిపిన సాహిత్యము అండ్ వెంటాడిన చలనచిత్రాలు ఏమన్నా చెప్పగలుగుతారా? బేసిక్ ఏంటంటే బాగా నాకు బేసిక్గా నేను ఈవెన్ రాసే లైన్స్లో అవ్వచ్చు, రాసే కథలో అవ్వచ్చు, ఖచ్చితంగా మనం విన్న పాటలో నుంచో మనం చూసిన మంచి సన్నివేశం నుంచే పుట్టింటాయి తెలియకుండానే. అది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిలిం హోల్ థీమ్ మనం అబ్జర్వ్ చేస్తే యమునా తటిలో సాంగ్ విన్నప్పుడు అది పదే పదే వింటున్నప్పుడు వచ్చిన ఎమోషన్ ఇది. బేసిక్గా ఏంటంటే ఈ ఫిలిం ఒక అమ్మాయి తను చేసిన ప్రామిసెస్ మీద నిలబడ్డాం, కానీ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినామని. సో ఆ సాంగ్ థీమ్ కూడా అదే కదా బేసిక్ యమునా తటిలో. ఇళయరాజా గారు, అవును. సో సంగీతం అంటే లైక్ ఒక్కటని చెప్పలేము ఇట్లా. లైక్ నేను అదే మోస్ట్ ఇన్స్పైర్ చేసిన లైక్ ఇది ప్రేమ కావ్యం. ఇన్స్పైర్ చేసిన సాంగ్ పర్టికులర్గా ఒకటి సెలెక్ట్ చేయడం కష్టం కదా. మ్యూజిక్ అంటే ఇంకా లైక్ మ్యూజిక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ మూవింగ్ థింగ్ కదా మనకి. సో మనకి ఆ పర్టికులర్గా ఒకదానికి ప్రియారిటీ ఇవ్వలేము. అండ్ సేమ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ సాహిత్యం కూడా అంతే. కానీ ఫిలిమ్స్లో చెప్పచ్చు, లైక్ నాకు బాగా ఇష్టమైన సినిమా సీతారామం, ఏమాయి చేసావి, రోజా, ఇవి మూడు నాకు టాప్ 3 ఫిలిమ్స్ అన్నమాట. ప్రేమ కావ్యాలు. యా Can I talk? వేణు హాయ్ వేణు. Hi, Mohan. 11 years తర్వాత. యాక్చువల్లీ మన కలహాలు లేని ఈ ప్రేమ కథ మొదలెట్టింది 2019 అనుకుంటా కదా. లేదు డేట్ ఉన్న తర్వాత 20లో రిలీజ్ అయింది కదా, ఇది 21లో. అదే ముందే స్టార్ట్ చేస్తే చాలా గ్యాప్ వచ్చింది రిలీజ్ అవ్వడానికి. చాలా మంది కామెంట్లో ఎప్పుడు రిలీజ్ సోషల్ మీడియాలో ట్రాల్ చేస్తా ఉంటారు మన సర్కిల్లో. నేను కూడా దాంట్లో ఒకనే. అప్పుడు మూవీ స్టార్ట్ చేసినప్పుడు కూడా నీకు అప్పుడు నేను కూడా నీ మీద ఒక పోయిటరీ రాశాను, గుర్తుందా లేదా నీకు అప్పుడు? అదే ఓల్డ్ అనుకుంటున్నారు కదా కదా, అదే చాలా రోజులు అయింది కదా. అప్పటికి తర్వాత నేను నిన్ను చాలాసార్లు కలుద్దాం అనుకున్నాను బిఫోర్ ఫిల్మే. అంతకుముందు డార్క్ ఇన్ ద నైట్ అండ్ షార్ట్ ఫిల్మ్ తీసావు, దానికి చాలా అవార్డు వచ్చాయి. సో ఇప్పుడు నిన్ను ఒకటి అడుగుదాం అనుకున్నాను ఏంటంటే, ఇప్పుడు కలహాలు లేని ప్రేమ కథ చాలా బాగుంది, చాలా పోయిటిక్గా తీసావు, నాకు బాగా నచ్చింది నీలో. అదే నువ్వు పోస్టులు కూడా పెడుతుంటావు ఫేస్బుక్లో, చాలా వరకు దీంట్లో ఉన్న డైలాగ్స్ కూడా పోస్ట్ చేసేసావు ముందే. ఇప్పుడు సినిమా కాడికి వస్తే ఈ కథకి అంటే ఇప్పుడు ఇది 96 కింద ఉంది అంటే చాలా మంది కంపేర్ చేస్తారు, కానీ అది వేరే జోనర్ లోకి వస్తుంది, ఇది వేరే జోనర్ కంప్లీట్లీ. ఇది ఏంటంటే ఒక ప్రామిస్ ద్వారా నడుస్తుంటది కదా. దీనికి ఇది ఎలా పుట్టింది అసలు? ఇది ఈ కథని ఇలాగే రాసుకోవాలనుకున్నావా, లేకపోతే ఇంకా లాంగ్ మూవీ కింద రాస్తాం అనుకున్నావా? ఇది లాంగ్ మూవీ ఇలాగే రాసుకున్నా ఎగ్జాక్ట్ గా లేదు, రాసిన ఫిల్మే తీసిన ఎగ్జాక్ట్ గా. పునాది అదే ఇందాక చెప్పాయి కదా, నాకేంటంటే జ్ఞాపకాల మీద చెప్దాం అనిపించేది ఎప్పుడు. లైక్ మనం ఎక్కువ వెంటాడేది జ్ఞాపకాలే కాబట్టి జ్ఞాపకాల మీద కథ చెప్పాలనిపించింది. సో జ్ఞాపకాల గురించి చెప్పాలంటే లైక్ ఆ మధ్యలో ఉన్న టైం అనేది ఎక్కువ ఉండాలి. సో ఎక్కువ ఉండాలంటే మనం స్కూల్ మెమరీస్ మీద చెప్తే బాగుంటుంది అనిపించింది. పనితో ఫీమేల్ క్యారెక్టర్ ఒకటి అంటది,
ఈ ప్రేమ నాకు ఏమి ఇచ్చిందంటే వెన్నెల్లో సందమామని ఎతికేంత అమాయకత్వాన్ని ఇచ్చింది అంటది. అవునవును. అంటే లైక్ ఈ ఫిలిం ఓవరాల్ టెక్స్చర్ చూసుకుంటే మనం చాలా ఎమోషన్స్ కనబడుతుంది మనకి. ఎక్కడ ఒక నెగటివ్ ఎమోషన్ కానీ లేకపోతే ఒక హార్డ్ ఎలిమెంట్ కానీ ఉండదు. ఎక్స్ట్రీమ్ ఇన్నోసెంట్ సెన్సిబిలిటీతోనే చెప్తుంటాం, కానీ స్టోరీ టెల్లింగ్ చాలా ఇంటెన్స్ ఉంటుంది. సో ఈ టెక్స్చర్ ని ఓవర్లాప్ చేయడానికి నా రీజన్ ఏంటంటే ప్రేమ అనేది చాలా అమాయకమైంది అనేది నా ఇంటెన్షన్. ఎక్సలెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ మీరు ఎంత అనుభవించారో దాన్ని ప్రతి పదంలో మీ ప్రేమ కనిపిస్తుంది. నా కార్లో వెళ్ళేటప్పుడు మీరు ఒక రైటింగ్ ఒక లైన్ ఉంటది, అంటే అంటే ఆ నలుపును కూడా మెరిపిస్తుందా లేదంటే ఏంటి అలాగే? అంటే లైక్ నా ఇంటెన్షన్ ఏంటంటే బేసిక్ పర్టికులర్ ఈ లైన్ రాయడానికి మనం సెకండ్ హాఫ్ లో అమ్మాయి ఒక లెటర్ రాస్తుంది మనవాడికి. ఆ లెటర్ లో కంటెంట్ ఏంటంటే ఎక్కడ మొదలు పెట్టాలో ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు, మొదటిసారి ఎప్పుడు మాట్లాడామో తెలియదు, కానీ గతమంతా నీతో జరిగిన సంభాషణలే గుర్తున్నాయి. ఇలా స్టార్ట్ అయ్యి ఎండింగ్ ఈ తెల్ల కాగితం మీద అడ్డ గీతలు కూడా అదలా చూస్తున్నా, ఏం ఆలోచిస్తున్నా అని అంటది. అలా ఎండ్ చేస్తాయి. నేను ఆ అమ్మాయి చెప్పింది ఏదో ఇంటర్మీడియట్ స్టేజ్ లో చెప్పింది అది కంటెంట్. సో అదే కంటెంట్ మనం ఫిలిం స్టార్టింగ్ లో కాలాన్ని తిరిగేసి మరీ చెప్పాలనండి నా గతంలోని కథని అని చెప్పి, ఎక్కడ మొదలు పెట్టాలో ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు, మొదటిసారి ఎప్పుడు మాట్లాడామో తెలియదు, కానీ గతమంతా తనతో చెప్పిన సంభాషణలే గుర్తున్నాయి. సో తను అప్పుడు చెప్పిన కంటెంట్ ఇప్పుడు తను వాయిస్ ఓవర్లో పెట్టి మనకి రివర్స్ షాట్లన్నీ స్టార్ట్ అయ్యాయి. సో ఈ సీక్వెన్స్ని నేను ఎంటర్ చేయడం కోసం ఆ అమ్మాయి అక్కడ తెల్ల కాగితం మీద అడ్డగీతలను ఎలా వాడుకుందో, ఇక్కడ నలుపంటి నీ రేతిల్లో తెల్ల కాంతులు కూడా అదలా చూస్తున్నాయి, ఏం ఆలోచిస్తున్నానా అని చెప్పాలనిపించింది నాకంటే. లైక్ అంటే వీడి చుట్టూన్న ప్రతి ఎలిమెంట్ వీడేం ఆలోచిస్తున్నాడు అని చెప్తున్నాయి అనేది నా ఇంటెన్షన్. నాకేంటంటే ఈ స్టోరీ టెల్లింగ్ అంతా మనోడి ఆలోచనలు, మనోడి ఇన్కంప్లీట్నెస్ ని కన్వే చేయాలనేది నా ఇంటెన్షన్. ఈవెన్ ఆలోచన పైన కూడా ఒక కవిత ఒక లైన్ ఉంటది. నేనైతే ఎన్నిసార్లు అదే మా వాళ్ళతో చాలా సార్లు డిస్కస్ చేసాను అనమాట. ఈవెన్ కనెక్ట్ అయ్యే ముందు కూడా సేమ్ కన్వర్జేషన్. మనం ఆలోచనలు వస్తున్నాయా లేకపోతే ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మనం ఆలోచిస్తున్నాం. ఎంత జోస్ తీసుకొచ్చింది బేసిక్ గా ఈ డైలాగ్ నేను 2019 లో ఒకసారి ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే శ్రీనివాస్ అవసరాల గారు లైక్ కొట్టారు. సూపర్. రిజిస్టర్ అయిందండి బాగా అది. అంటే ఆలోచనకి కూడా కవితం ఐ మీన్ ఒక లైన్ పెట్టచ్చా అన్నది చాలా బాగా వచ్చింది. ఆలోచన మీద ఆలోచింపజేసే లైన్ అది. నాకు తెలిసి సినిమాలో హీరో కంటే హీరో ఫ్రెండ్ లైక్ చైల్డ్హుడ్ లో ఫైన్ గా పక్కన ఉండే ఫ్రెండ్ క్యారెక్టర్ ఎక్కువ మంది వాళ్ళని వాళ్ళు ఊహించుకుంటారు, రిలేట్ అవుతారు బేసిక్ గా. అంటే మనకేంటంటే ఫిలిం మొత్తం వీళ్ళంతా పొయిటిక్ గా మాట్లాడుతుంటే ఎక్కడో రిలేటివిటీకి దూరం పెరిగిపోతుంటాయి. మనోడు అక్కడ కొంచెం నిజానికి దగ్గర ఉంటాడు. పైగా చిన్నప్పుడు చూసుకుంటే ఆ ఏజ్ లో ఫ్రెండ్స్ ఎక్కువ హెల్ప్ చేసిన క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. లవ్ స్టోరీస్ ఒకటి రెండో ఉంటాయి క్లాస్ లో, బట్ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటారు. బట్ ఈవెన్ నేను కూడా కొద్దిగా 10th క్లాస్ అప్పటికి వెళ్ళిపోయానండి. ఒక సీన్ అమ్మాయి స్టార్టింగ్ రాగానే వెనక్కి తిరిగి చూస్తుంది తనని, హీరోని పని. అసలు అది అంటే లైక్ నేనైతే బాగా కనెక్ట్ అయ్యానండి. సేమ్ సీన్ నాకు కొన్ని జరిగాయి అనమాట. చాలా బాగా అంటే అంటే రియలిస్టిక్ గా వచ్చిన ఆ సీన్ చాలా బాగా వచ్చింది. ఇద్దరు క్యారెక్టర్స్ బాగా చేశారండి. మోహన్ గారు, మీ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ అనుకోవచ్చా లేదంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అనుకోవచ్చా చైల్డ్హుడ్ లో? మన లైఫ్ లో అంత పొయిటిక్ మూమెంట్స్ ఏం లేవు. ఈవెన్ హీరోయిన్ తో కూడా ఒకసారి ఒకనొక స్టేజ్ లో చెప్పిస్తారు కదండి, ఎప్పుడు ఇట్లనే మాటలు చెప్తూనే ఉంటావా అని చెప్పి ఒకటి ఇద్దరు
కూర్చొని స్టోన్ మీద కూర్చొని వాటర్లో అవును. సో అక్కడ ఏంటంటే లైక్ అప్పుడు తను కూడా అంటది లైక్ కథలు చెప్పకు, వింటూ ఉంటే వింటూనే వింటుంటే ఉంటాను కూడా వస్తుంది అని. అవునవును, అది కూడా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఓకే, నాకు నచ్చిన వాక్యం ఏంటంటే కొన్ని ప్రేమ కథల్లో కథలుగానే మిగిలిపోతాయి, కానీ కొన్ని కథల్లో ప్రేమ ఉంటుందట అనేది. అంటే చాలా వరకు అది కొత్తగా అనిపిస్తుంది కథలే, కానీ ఆ కథ వర్డ్ యూస్ చేసుకొని డిఫరెంట్ గా రాస్తుంది. అదొకటి. తను స్కూల్ కి వచ్చిన తర్వాత ఈ పెద్ద క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ ఈ స్కూల్ కి వచ్చిన తర్వాత తన ఫ్లాష్ బ్యాక్ చూసుకుంటూ ఒక హాఫ్ ఫ్రేమ్ లో వర్షం పడుతూ వీళ్ళిద్దరు క్యారెక్టర్ సో బేసిక్ తర్వాత రైట్ సైడ్ ఫ్రేమ్ చూసుకుంటే తను ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ఫ్రేమ్ నోక ట్రాన్సిషన్స్ అని రైటింగ్ స్టేజ్ లోనే రాసుకున్నాం బేసిక్. ఓకే, అక్కడ కెమెరాలో కట్ ఉండదు, లైక్ 2 పోల్స్ మధ్య ఎండర్ వర్షన్ స్లైడ్ చేయగానే నెక్స్ట్ పోల్స్ లో యంగర్ వర్షన్ ఉంటుంది, అక్కడ వర్షం పడుతుంటది. అది ఒకే షాట్ లో తీసినా లేదంటే ఒకే షాట్ ఇంత ఇన్నోవేటివ్ గా చేయాలనిపించింది. ఓకే, అదే అనిపించింది. ఎడిటింగ్ ఎక్కడ లేదు, చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉండేది అది ఎథికల్ గా. అవును, సౌండ్ లో లైక్ ఈవెన్ లుక్ వైజ్ కూడా కలర్ టెక్స్చర్ లైట్ గా మారుతూ ఉంటది. అవును, ఆ ఫ్రేమింగ్ చాలా బాగుంది. కూడా వరండాలో చిన్నపిల్లలు వెళ్ళిపోగానే కలర్ మారిపోయి మళ్ళీ కలర్ మారిపోతుంది, వర్షన్ వస్తాడు. బ్లాక్ బ్రైట్ ఇలా మిక్స్ అవుతుంది. ఆ ఫ్రేమింగ్ బాగా అనిపించింది. ఓకే, సో నాకైతే యాక్చువల్గా హీరో లవ్ కంటే హీరోయిన్ లవ్ ఎక్కువ స్ట్రాంగ్ అనిపించింది. ఆమె మొదలు పెట్టింది అబ్బాయి కావచ్చు, కానీ అమ్మాయి ప్రేమించినంతగా అబ్బాయి ప్రేమించలేదేమో అనిపించింది. తను కూడా ప్రేమిస్తుంది, కానీ తనది ఎక్కువ స్ట్రాంగ్, అమ్మాయిది ఎక్కువ స్ట్రాంగ్ లవ్ అనిపించింది. స్టార్టింగ్ నుంచి తీసుకుంటే కూడా వాళ్ళిద్దరూ క్లాస్ బయట, స్కూల్ బయట ఒక దగ్గర పిట్టగోడ మీద కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే, అప్పుడు ఫస్ట్ టైం తను మాట్లాడుతూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది అన్నట్టుగా ఒక మాట అంటుంది అమ్మాయి. సో తర్వాత ఒక బయట దూరంగా ఊరి చివర వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఇంకా నా మాటలు మరింతగా వినాలనిపిస్తుంది అంటే అమ్మాయికి ఏం మాట్లాడాలో తెలియదు. అంటే వాడికి అంటే ఫస్ట్ వన్ సైడ్ లవ్ చేసేటప్పుడు ఓకే ఇలా అమ్మాయి ఉంది, ఇంప్రెస్ చేయాలి, ఇలాంటి ఫీలింగ్స్ కనిపిస్తాయి. సో వన్స్ అమ్మాయి కూడా తనను ప్రేమించడం మొదలు పెట్టిన తర్వాత అబ్బాయి కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతాడు. సో అది నాకు కనిపించింది అనమాట. అంటే జనరిక్గా అంటే అబ్బాయికి ఎప్పుడు ఏంటంటే మనం ఏదైనా సినిమాలు చూసుకున్నప్పుడు కూడా, సో మనం ఒక 80s 90s 2000s ఆ టైం పీరియడ్ సినిమాలు చూసుకుంటే, ఒక అమ్మాయిని తను మొదటిసారి అబ్బాయి చూసినప్పటి నుండి అమ్మాయిని ఇంప్రెస్ చేసి అమ్మాయి యాక్సెప్ట్ చేసుకొని పెళ్లి చేసుకొని అక్కడికే సినిమా అయిపోతుంది. కానీ ఒకవేళ ముందే అమ్మాయి ప్రేమించేస్తే దాన్ని ఎలా పర్సీవ్ చేస్తాడు, దాని నుంచి ఎలా ముందుకు వెళ్తాడు, అబ్బాయి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అదనేది, అబ్బాయి చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతాడు. ఒక తెలియని అంటే తన మీద ఒక బాధ్యత వచ్చేసిందేమో అన్నట్టు ఫీల్ అయిపోతాడు. సో అలాంటి ఒక ఫీలింగ్ ని, అలాంటి ఒక దాన్ని హీరో క్యారెక్టరైజేషన్ లో అక్కడక్కడ చూపిస్తూ వచ్చారు. నేను అబ్జర్వ్. అందుకే మనకి ఎక్కడైతే అమ్మాయి యాక్సెప్టెన్స్ మనకి ఆ చెట్టు కింద జరుగుతుందో, ఆ సీన్ ఎండ్ తర్వాత సిల్క్ అవుట్ షాట్ పెట్టా. ఆ సీన్ ఎండ్ అయిన తర్వాత అంటే సిల్క్ అవుట్ ఒక బ్యాక్ షాట్ ఉంటుంది, చాలా డీప్ గా ఆలోచిస్తున్నా షాట్ అయ్యాక. అంటే అప్పటి నుంచి లైక్ ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చింది అనేది మన ఇంటెన్షన్. అందుకే మనకి నెక్స్ట్ సీన్ కూడా వరండాలో కొన్ని ప్రేమ కథలుగానే మిగులుతాయంట, కానీ కొన్ని కథల్లోనే ప్రేమ ఉంటుందంట అని నెక్స్ట్ సీన్ లో చెప్తాడు. వాళ్ళిద్దరు క్లాస్ రూమ్ లో ఒంటరిగా అర్లీగా వచ్చి కలిసినప్పుడు ఒక మాట ఉంటుంది అమ్మాయి, ఏంటంటే నిశీదిలో నీతో గడిపే రోజులు ఎప్పుడు అని చెప్పేసి అంటుంది అనమాట. నాకు అంటే అమ్మాయి ఎంత దూరం వెళ్ళిపోయింది అప్పుడే, సో అనిపించింది నాకు. కానీ అలానే అంటే అబ్బాయి కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నాడు, అమ్మాయి ఎంతో దూరం వెళ్ళిపోయింది. సో ఇలాంటివి నాకు చాలా బాగా అనిపించాయి. ఆ టేప్ రికార్డర్లో అమ్మాయి చెప్పిన పోయిటరీ అయితే నాకు చాలా బాగా నా మనసుని హత్తుకునింది. యాక్చువల్గా మీకోసం నేను రెండర్ రాసుకున్నా, ఒకసారి రెండర్ చేద్దామనేసి. డెఫినెట్గా చేస్తాను మన వాళ్ళ క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత. గివింగ్ బ్యాక్ టు
ఈవెన్ అండ్ సో అండ్ యా ఇప్పుడు ఇద్దరు రెడ్ కలర్ డ్రెస్ లో వస్తారు. వాళ్ళ క్లాస్ టీచర్ కలుస్తాడు. కలిసినప్పుడు అబ్బాయి ఏం మాట్లాడాడు అక్కడ కూడాను, అమ్మాయి నథింగ్ హ్యాపెండ్ అంటుంది. షడప్ అంటాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ కూడా ఏంటంటే అమ్మాయిది ఒక అంటే అప్పర్ హ్యాండ్ లాగా ఉంది, స్టాండ్ తీసుకున్నట్టు స్టాండ్ తీసుకుంది. అది కూడా చాలా బాగా సింబాలిక్ గా వచ్చిందండి అది కూడా. యా సో ఈ మూవీ గురించి మాట్లాడితే బేసిక్గా మీరు వాడిన 1 hour 40 minutes లో మెయిన్ థింగ్ నాకు అనిపించింది ఏమంటే అవసరం లేని వస్తువు ఏమీ లేదు అక్కడ. అక్కడ ఉన్న వస్తువులన్నీ మాట్లాడారు మీరు. స్టార్టింగ్ లో చూపించిన ఆ రోడ్ లో పోల్ లైట్ నుంచి మీరు తీసుకున్న ఒక డెస్క్ అయితే ఏముంది, ఒక డెస్క్ చాక్ పీస్ ఏమైంది, టేప్ రికార్డర్ కానీ ఇలా ఏ వస్తువు తీసుకున్నా వాటిని కావాల్సినవి వాడారు, ఉన్నవన్నీ వాడారు. అది చాలా పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ మూవీ స్టార్ట్ అయిన తర్వాత అంటే బేసిక్గా మనకు ఐడియా లేకుండా మూవీ స్టార్ట్ చేస్తాం కదా, 2 లైన్స్ కట్టిపడేస్తాయి. ఫస్ట్ వచ్చి ఎన్నో ఒడిదుడుకులు దాటే మనం గతాన్ని దాటే కూడా దాటగలిగితే బాగుండేది. అంటే చాలా హెవీ లైన్ అది, చాలా హెవీ లైన్ అది. అంటే నేను ఫిల్మ్ స్టార్ట్ చేయగానే వీడి ఇన్కంప్లీట్నెస్, వీడి జ్ఞాపకాల గురించి చెప్పాలనేది నా ఇంటెన్షన్. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు దాటగలుగుతుంటాం, కానీ గతాన్ని కూడా దాటగలిగితే బాగుండు, వీలైనంత ఒంటరిగా కదిలేందుకు. అంటే వీడు ఒంటరిగా లేడు, ఎక్కడో ఆ జ్ఞాపకాన్ని మోస్తూ ఉన్నాడు అనేది మన ఇంటెన్షన్. ఆ గతానికి అంత వెయిటేజ్ కాకుండా ఇంకొక వెయిటేజ్ ఇచ్చారు. భౌతిక రూపమే లేని గతానికి ఇంత చాలా బాగుంది కూడా. అండ్ నాకు పర్సనల్ ఫేవరెట్ వచ్చి స్టార్టింగ్ హీరోయిన్ ఫ్రేమ్. సో మీరు చూస్తే ఏం చూపించారంటే బేసిక్గా ఫస్ట్ హీరో ఫ్రేమ్ లో ఫ్రెండ్స్ తో ఉంటాడు, ఒక 4 ఇద్దరు కూర్చొని పక్కన కూర్చోంటారు. వన్స్ హీరోయిన్ ఎంటర్ అయిన తర్వాత అతని ఫ్రేమ్ అనేది స్లోగా ఇట్లా సైడ్ అవుతుంది. సో వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో నుంచి అతని ఫ్రేమ్ మాత్రం కనిపిస్తుంది కదా, అది చాలా బ్రిలియంట్ అనిపించింది. అండ్ అక్కడి నుంచి చెప్పినట్లు హీరోయిన్ వచ్చి కూర్చున్న తర్వాత బ్యాక్ చూసి ఇంకా అక్కడి నుంచి ఫ్రేమ్ అయితే పడిపోయాం, మేము కూడా పడిపోయాం ఆ పచ్చులకి. చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ ఇంకోటి వచ్చి మీరు వాడిన రివర్స్ షాట్స్, ఆ రివర్స్ షాట్ చూపించడం అనేది చాలా బాగా వర్కౌట్ అనిపించింది. అండ్ మెయిన్ సార్ స్క్రీన్ ప్లే సార్. సో ఈ స్క్రీన్ ప్లే ఎలానా చెప్పొచ్చు అంటే మన సినిమా ఓపెన్ చేసిన వెంటనే గతం చెప్పించేసి మళ్ళీ పాస్ట్ ప్రెసెంట్ చూపించచ్చు. బట్ మీరు ఏం చేస్తారంటే లిటరల్ గా ట్రావెల్ అనమాట. అంటే వాడు ప్రెసెంట్ పోతున్నాడు, పాస్ట్ ఎత్తుకుంటా పోతున్నాడు కాబట్టి ఆ ట్రావెల్ అని చూపించారు. ఈ థాట్ ఈ స్క్రీన్ ప్లే ఇలానే తీసుకెళ్ళాలని మీకు ఎలా అనిపించింది? అంటే బేసిక్ గా ఫిల్మ్ లో మనకి కాన్ఫ్లిక్ట్ లేదు, అండ్ మన దగ్గర ఉన్న కథ అంత బలమైన కథ కాదు. స్టిల్ మనం జనాలను ఎంగేజ్ చేయాలంటే ఆ నాన్ లీనియారిటీ తీసుకోవాలి. ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చాలా బాగా వర్కౌట్ అయింది జనాలు కదా, ఎందుకు అదొక్కటే స్టోరీ టెల్లింగ్ టూల్ అదొకటి. అండ్ కొత్త సాంగ్ లో కొరియోగ్రఫీ సార్ చాలా యాప్ట్ గా మీరు ఏదైతే లిరిక్స్ వెళ్తున్నాయో వాటన్నిటికీ చేశారు అనమాట. ఎంత డీటెయిలింగ్ అంటే ఆ చాక్ పీస్ కింద పొడి పడింటే ఆ అమ్మాయి పాదాలు పడి గుర్తుంటే అతను ఆ పాదాలు తాకి ముద్దాడతాడు. చాలా పర్టికులర్ గా చాలా బాగా పెట్టేశారు. దానికి ఏదన్నా కొరియోగ్రాఫర్ మీరేనా లేకపోతే మీకు వేరే వచ్చేసారు? పర్టికులర్ కొరియోగ్రాఫర్ అంటే ఎవరు లేరు మనకి. అప్పటికే లైక్ సాంగ్స్ కున్న లిరిక్స్ బట్టి షార్ట్స్ తీసుకున్నాం. ఓకే, మనం షూట్కి వెళ్ళిన సాంగ్స్ వచ్చేసి ఓన్లీ 3 సాంగ్స్. అంటే స్క్రీన్ ప్లేలో రాసుకున్న సాంగ్స్ 3. మిగతా సాంగ్స్ అన్ని మనకి ఎడిట్ లో వచ్చినట్టే, లైక్ మిగతా సాంగ్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగే ఉంటాయి. మీరు సెకండ్ హాఫ్ లో ట్రావెల్ అవుతూనే ఉంటుంది. సో నెరేటివ్ సాంగ్స్ ప్రతి షూట్కి వెళ్ళిన సాంగ్స్ కి అయితే మనకి అప్పటికి రఫ్ ట్రాక్స్ ఉంటాయి కదా, వాటికి తగ్గట్టే షార్ట్స్ తీసుకున్నాం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సో ఎలా నెరేట్ చేసేది తనకి, నాకు ఇది పర్టికులర్ ఇదే కావాలి నాకు అన్నది వెరీ టఫ్ యాక్చువల్లీ కదండి. ఎంటైర్ 1 hour 44 minutes ఫుల్ ఎంగేజింగ్ గా ఉండాలి, అది కనెక్ట్ అవ్వాలి బాగా. సో బేసిక్ గా లో మ్యూజిక్ వచ్చేసి చాలా లేయర్స్ లో ఎన్హాన్స్ అయింది. అంటే ఇందాక చెప్పినట్లు షూట్ కి మనం వెళ్ళింది 3 songs అయినప్పటికీ ఎడిట్ లో ఏంటంటే మనం ఎడిట్ చేసేప్పుడు నాకు తెలుస్తుంటది కదా, ఇక్కడ స్క్రీన్ ప్లే లూప్ ఉంది, ఇక్కడ ప్రాపర్ గా డ్రైవ్ అవుతలేదు,
అనిపించినప్పుడు ఏమయ్యేదంటే నాకున్న ఫోటేజ్లో ఇక్కడ ఫిల్ చేయగలిగిన కంటెంట్ అనేది నేను అనలైజ్ చేసుకుంటా కదా ఇది టేబుల్ మీద. సో అప్పుడు నాకేంటంటే ఈ ఫిలింలో ప్రతి మోస్ట్లీ సాంగ్స్ అన్ని పల్లవి నాకు వచ్చేస్తుంది ట్యూన్ కైండ్ ఆఫ్. నేను పల్లవి రికార్డ్ చేసి మా నాటికి పంపిస్తాను, దీని మీద వర్క్ చేద్దాం ఫుల్ లెంత్ సాంగ్. సో సో నేను పల్లవిలో ఆల్మోస్ట్ మనకి అక్కడ మనం సెట్ చేయగలిగిన పేస్, ఆ ఎమోషన్ అనేది పల్లవిలో కన్వే అవుతుంది కదా. సో తను ఫుల్ ఫ్లెడ్జ్ ట్యూన్ చేసేవాడు దానికి, తర్వాత నేను లిరిక్స్ రాసేవాడిని. సో ఈ వేలో మనకి సాంగ్స్ వచ్చినాయి. బేసిక్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి ఈ సాంగ్స్లో లేయర్సే వాడాను హోల్ ఫిలిం. లైక్ ఈ సీన్కి ఈ సాంగ్లో ఈ పర్టికులర్ ట్యూన్ వాడచ్చు, ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ వాడచ్చు. ఇదంతా లైక్ ఎడిట్ టేబుల్ మీద ఎన్హాన్స్ అయితే వచ్చింది. ఓకే. అంటే లైక్ ఇంకోటి ఏంటంటే సాంగ్స్కి గొడపని వర్క్ చేశాడు. ప్రోగ్రామింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రోగ్రామింగ్ వచ్చేసి ఆదిత్య గుంటుపల్లి అని ఇంకో పై వర్క్. ఓకే ఓకే. యా, ఈ బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రామింగ్ టాపిక్ వచ్చింది కాబట్టి రెండు విషయాలు నేను నోటీస్ చేశా. ఒకటి వచ్చి మీరు పాస్ట్ చూపించేటప్పుడు ఆ హార్ట్ బీట్, ఆ సౌండ్ పెట్టడం కానీ, ఆ డీటెయిలింగ్, తర్వాత అక్కడ వెయిట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి కోసం అక్కడ వెయిట్ చేస్తారు కదా, 2 times వెయిట్ చేసేటప్పుడు కూడా ఆ క్లాక్ బీటింగ్ అనేది కొడుతుంది అనమాట. సో మినిమల్ డీటెయిల్ ఏది అంటే ఎవరు అడగరు యాక్చువల్గా, బట్ స్టిల్ మీరు దాన్ని కూడా డీటెయిల్ చూపిస్తాం. చాలా బాగా కేర్ తీసుకున్నారు విషయాల్లో. దట్ హార్ట్ బీట్ కూడా మనం పర్టికులర్ ఈ ఫిలిం లో వాడిన సౌండ్ ని గలైనకే ఉంటారు. అవును, కరెక్ట్. అండ్ మీరు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే అడ్రస్ చేస్తారనమాట. అంటే చాలా మంది అమ్మాయి అబ్బాయి మాడుకునేటప్పుడు ఒక బ్లైండ్ స్పాట్ వచ్చి ఇంకా చెప్పు ఇంకేంటి అనేది ఒక ఎండ్ పాయింట్ అది. సో ఆ ఎండ్ పాయింట్ మామూలుగా దానికి ఆన్సర్ లేదు. అట్లాంటి అక్కడ ఇచ్చి మీ పికప్ లైన్ ఏదైతే ఉందో, కొత్తగా లేకపోతే పాతవే చెప్పు మళ్ళీ కొత్తగా అంత గొప్పగా లైన్ రాయడం అనేది చాలా బాగా అనిపించింది. అది కానీ తర్వాత ఇంకొక పికప్ లైన్ అయితే కాటుక. అంటే ఒక అమ్మాయిని బాగుందని చెప్పడం కన్నా కూడా ఆ అమ్మాయి పాటలో కాటుక బాగుందని చెప్పి కాటుక ఉన్న కళ్ళు నీది కాబట్టి బాగున్నాయని చెప్పడం అనేది నాకు ఇదంతా ఇలా రాసుకుంటా పోతే ఉన్నాయి బ్రో, చాలా ఉన్నాయి. బేసిక్ గా ఏంటంటే పర్టికులర్ ఫిలిం లో లైక్ కథ రాసి తర్వాత సీన్లు రాయలేదు. అల్టిమేట్ గా మనం ఈ ఫిలిం కాన్ఫ్లిక్ట్ లేకుండా వెళ్తున్నాం కాబట్టి ఈ ఫిలిం యుఎస్పిఏ లాంగ్వేజ్ అనేది మనకి ముందు నుంచి ఐడియా ఉంది. సో ఏవైతే మన దగ్గర నేను అప్పటి వరకు రాసుకున్న లైన్స్, 1 లైనర్స్ ఉంటాయో వాటిని సీన్స్ లా కన్వర్ట్ చేసి తర్వాత స్క్రీన్ ప్లే బిల్డ్ చేసా. లైక్ ఇదంతా రివర్స్ ఇంజనీరింగ్ అన్నమాట. ఓకే. సో అందుకే నీకు ప్రతి సీన్ ఎందుకు లైక్ అంటే యూనిక్ కావచ్చు, లేకపోతే ప్రతి సీన్ అందంగా ఎందుకుందంటే ఆ పర్టికులర్ డైలాగ్ చుట్టూ మనం అల్లాం కాబట్టి. అసలు ఆ కౌగిలి షాట్ ఇంటెక్స్ చేశారు బ్రో. ఐ మీన్ ఆ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ లైటింగ్ పడుతుంది, ఆ ఫ్రేమింగ్ కూడా కిటికీలోంచి చూపించడం లైటింగ్ చాలా చాలా బాగుంటుంది. అది సింగిల్ షాట్, జస్ట్ సింగిల్ షాట్. ఓకే. అక్కడ ఒక డైలాగ్ వస్తుంది, ప్రేమ ఆగిపోవడానికి ఊపిరి కాదనేసి ఒక డైలాగ్ వస్తుంది. అయ్యా 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 ఏమి డైలాగ్ అయ్యా అది, సీరియస్లీ. అంటే ఈ మూవీలో ఈ వీళ్ళిద్దరు రిలేషన్షిప్ ముందు కూడా ఒక లీడ్ ఉంటది. లైక్ ఎందుకు అంతలా గుర్తొస్తున్నావు అంటే అంతలా ప్రేమిస్తున్నా కాబట్టి అని అమ్మాయి ప్రేమిస్తా. ఎప్పుడు వెళ్తుంది ఈ ప్రేమ అంటే, ప్రేమ అన్నది ఊపిరిలా ఆగిపోవడానికి. సో వీళ్ళిప్పుడు ఈ ఇద్దరు క్యారెక్టర్ తీసుకెళ్ళి ఒక ఎక్స్టెంట్ ఏమైనా అనుకున్నారా, లేకపోతే అంటే మనకు చూపించడం అనేది ఒక కౌగులించుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు అని చూపించారు. సో అంతకే ఆగిందా, లేకపోతే మన స్క్రీన్ స్పేస్ లో చూపించకుండా అంటే ఇంకా ప్రోగ్రెస్ ఎలా చెప్పడానికి? లేదు లేదు, అంతకే ఆగింది. బేసిక్ గా మనకేంటంటే ఎర్లీ 2000s లో హై స్కూల్ రొమాన్స్ ఉన్నప్పటికీ మనకేంటంటే సెన్సార్ లో యూనిఫామ్ మీద కిస్ చేసుకోకూడదు. ఓకే. అది థియేట్రికల్ కి కట్ పడింది, కిస్ అనేది కట్ పడింది.
ఓకే, ఓటీటీలో Though మన ఇంటెన్షన్ కిస్ అనేది ఇక్కడ ఇంటిమసీని ఎండ్ ఆఫ్ చేద్దామని కాదు, అది ప్యూర్ ఆర్టిస్టిక్ అనే క్యాప్చర్ చేసినాం కదా ఒక సిల్క్ అవుట్ లాగా. సో ఆ ఇంటెన్షన్ తో మాకు కట్ పడదని అనుకున్నాం షూట్ చేసేప్పుడు. కానీ స్టిల్ మనకి ఎస్టాబ్లిష్మెంట్ అంతా క్లాస్ రూమ్ లో యూనిఫామ్ లో ఎస్టాబ్లిష్ చేశారు కదా, అందుకు కట్ పెట్టారు అది బేసిక్. అండ్ స్పర్శ, కాలి స్పర్శ గురించి కూడా ఒకటి ఉంటుంది. అది నాకు తెలిసి థియరటికల్ పోస్టర్ అనుకుంటున్నా. అది గజ్జ సౌండ్ కూడా నాకు చాలా ఇది. ప్రతి డైలాగ్ ఎట్లా ఇప్పటికీ గుర్తుంది అంటాడు, అప్పుడు ఆ షాట్ పడుతుంది. అవును, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వీ కెన్ డిస్కస్ లాట్ అనమాట. అంటే లైక్ దాని నాకు బాగా అనిపించింది ఏమంటే ఫస్ట్ సాంగ్ లో ఒక వర్షన్ అయిపోయిన తర్వాత ఫీమేల్ వర్షన్ వచ్చినప్పుడు అంతసేపు తనితనిగా నడిచే పాదాలు వన్స్ వాళ్ళిద్దరి ప్రేమ కలిసిందని చెప్పడానికి సింబాలిక్ గా కలిసి అడుగులేయడం అనే పాదాలు మాత్రం చాలా నీట్ గా కన్వే అయింది అనమాట. అక్కడి నుంచి మేబీ అమ్మాయి వాయిస్ స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి చెప్పడానికి ముందు మనము జస్ట్ అక్కడ ఆగిపోయినట్టు చూపించుంటాం మనం ఒక షాట్. అవును, తర్వాత తను చెప్పగానే ఇవి రెండు కలిసినట్లు సెటప్ అండ్ పేఅప్ ఉంటుంది బేసిక్ అదే సాంగ్ లో. అవును, ఈవెన్ డైలాగ్ కూడా ఒకటి ఉంటుందండి, ఎక్కడ ఆపంలో కలిసి నడవడం తెలియదు కానీ తనతో నడిచిన అడుగులు మాత్రమే కనబడుతున్నాయి అని చెప్పి. అదే రివర్స్ షాట్లలో రివర్స్ షాట్లు అది. అవును, కూడా ఎంతమందిని కలిసానో తెలియదు కానీ తనతో కలిసాకే నన్ను నేను వెతకడం మొదలు పెట్టాను. దాని నెక్స్ట్ డైలాగ్ అది. అవును, ఎస్. సో బేసిక్ గా మా సినిమా ఆడుకున్నాం, సినిమా మాట్లాడేస్తున్నాం అక్కడ సినిమా ఎక్కడ కట్ లేదో ఇక్కడ వర్డ్స్ కూడా అలా కట్ లేకుండా వచ్చేస్తున్నాయి. అదే బేసిక్ గా మా సినిమా మాట్లాడుతున్నాం, స్క్రీన్ ప్లే మాట్లాడుతున్నాం. అండ్ మూవీ పోస్టర్స్ అంటే అది ఇంటెన్షనల్ గా ఆ టైం ఫ్రేమ్ చూపించడానికి పెట్టారా? జాను గానీ తర్వాత నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్ రెండు పోస్టర్. అవునవును, బేసిక్ గా టైం ఫ్రేమ్ చెప్పడం ఒకటి, ఇంకోటి మనం ఇంత చేసినప్పటి ఇంత ఎన్నికల్ గా చెప్పినప్పటికీ స్టిల్ ఇది 96 లో ఉంది అనేటోళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం అని జాను పెడదాం, తప్పే మనమే చెప్పేద్దాం. అంతే ఓపెన్ అప్. అండ్ హీరోయిన్ లెటర్, సో బేసిక్ గా ఫ్లోలో చూస్తే ఏదో డిఫరెంట్ లెటర్ అనుకుంటాం కానీ అబ్బాయి ఏదైతే ఆ డాట్స్ పెట్టాడో ఆ డాట్స్ కి ఆన్సర్ రిప్లై లాగా ఉంటుంది మొత్తం. చెప్పే డైలాగ్స్ అమ్మాయి వర్షన్ నుంచి చెప్పించడం లేదు. అండ్ బేసిక్ గా సార్ ఈ సినిమాలో అంటే మన హీరో సెటిల్ అయిన తర్వాతనే హీరోని ఎత్తుకున్నాడా? ఆ 8 years ఆ అమ్మాయి గుర్తుకులేదు అతనికి? అలా అని కాదు, అందుకే నేను బేసిక్ గా స్టార్టింగ్ లో మనం ఏదైతే అనుకున్నామో ఈ జీవన గమనంలో ఎన్నో ఒడిదుడుకులు దాటగలుగుతుంటాం, కానీ గతానికి దాటగలిగేంత ధైర్యం కూడా ఉంటే బాగుండేది. వీలైనంత ఒంటరిగా కదిలేందుకు అనే ఇంటెన్షన్ ఏంటంటే తను ఎప్పుడూ వీటితో ట్రావెల్ చేస్తుంది, లైక్ ఆలోచన రూపంలో అంటే అని చెప్తున్నాం. ఇక్కడ నా ఇంటెన్షన్ సెటిల్ అయిన తర్వాతే తన కోసం వెళ్ళాడు, లేకపోతే తను వెయిట్ చేస్తుంది అనేది కూడా మన ఇంటెన్షన్ కాదు. తన జ్ఞాపకాలని మెమరైజ్ చేస్తున్నాడు, ఈ జర్నీలో తను ఇంకా వెయిట్ చేస్తుంది అనేది తెలిసిందా. ఓకే, సో బేసిక్ గా మనకేంటి స్కూల్ లవ్ అనేది ఏదైతే ఉందో మనం ఎక్కడ ఇతన్ని కూడా మనం ఇది ఫర్ ఎవర్ అనే ఇంటెన్షన్ తో ఎక్కడ చూపించట్లేగా. స్కూల్లో కొన్ని మొమెంట్స్ ఉన్నాయి, అండ్ ఆ మొమెంట్స్ అనేటివి వీడి ఫస్ట్ ర్యాంక్ రాకపోవడానికి రీజన్ అయిందని తెలిసిన తర్వాత అన్ని బాగున్నప్పుడు మళ్ళీ మొదలు పెడదాం అనేది వీడి ఇంటెన్షన్. విడిపోయేప్పుడు అన్ని సెట్ అయ్యాక వస్తాను అలా అని తన మీద హేటెడ్ లేదు, కానీ ప్రేమ అనేది కరెక్ట్ కాదు ఈ ఏజ్ అనేది వాడి ఇంటెన్షన్. అప్పుడు కాలమే కలుపుతుంది. సో అప్పుడు ఆ టైంకి అది కరెక్ట్ కాదు అనేది వాడి ఇంటెన్షన్. సో ఇంకా చాలా కాలం తర్వాత ఇప్పుడు ఏం మిగిలిన ఓన్లీ జ్ఞాపకాలు మాత్రం మిగిలిన. సో తను వెయిట్ చేస్తుందా లేదా అనే క్లారిటీ కూడా మనవాడికి లేదు అంటే ఆ చెట్టులో అక్కడ తను రాసే లెటర్స్ చూసాను. క్లైమాక్స్ యాక్సెప్టెన్స్ సార్, యాక్చువల్గా మీరు టూ క్లైమాక్స్ చూపించారు బేసిక్గా.
ఒక డ్రీమ్ అవును క్లైమాక్స్, ఒక అవును రియాలిటీ క్లైమాక్స్, 2 వర్షన్స్ అవును చూపించడం అనిపిస్తుంది. ఎందుకంటే అవును ఫస్ట్ వర్షన్ యాక్సెప్టబుల్ అనిపించింది, అంటే ఎక్కడైతే వాళ్ళ లవ్ విడిపోయిందో అవును అక్కడే కలిసారు, అక్కడ ఎండ్ పాయింట్ అన్నట్లుగా మళ్ళీ అవును తీసుకెళ్ళి సెకండ్ పాయింట్ పెట్టాం. సో దానికి అలా టెక్నిక్ రీజన్ ఏంటంటే మనం హోల్ స్టోరీ టెల్లింగ్ లో ఈ రీక్రియేషన్లు ప్యారలల్ సీన్స్ చాలా చూపించాము. సో ఈ చెట్టు కింద జరిగే సీన్ కూడా చిన్నప్పటి సీన్ కి రీక్రియేషన్ కదా. సో ఇక్కడ కలిసిపోతారు అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేసే సీన్. అల్టిమేట్ గా ఫిలిం టైటిల్ వాళ్ళు కలిసిపోతారనే ఉంది, బట్ ఇక్కడ కలిసిపోతారు అన్నట్టు చూపించకూడదు మనం. అల్టిమేట్ గా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసింది జరగాలి, కానీ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు జరగకూడదు అనేది బేసిక్ ఫార్ములా కదా. అవును. అండ్ సో అప్పుడు దాన్ని యాక్సెప్టెన్స్ జస్ట్ లో ఒక కూడా చిన్న కళలాగా చెంపదెబ్బ యాక్సెప్టెన్స్ లో కూడా అలాగే తీసుకోకుండా అతను కొట్టి మళ్ళీ అది చేసుకోవడం అది. Yeah. అంటే ఇంకా ఆమె అంతకాలం వెయిట్ చేస్తుంది, వాడి కోసం వెయిట్ చేస్తుంది యాక్చువల్ గా. Yeah. కానీ ఇంత దూరం పెట్టడానికి పనిష్మెంట్ ఏముంటది, మనం కొట్టించాలి క్లైమాక్స్ లో అని. దో ఫిలిం లో మనకి ఎక్కడ చిన్న కాన్ఫ్లిక్ట్ కూడా ఉండదు, చిన్న అంటే క్యారెక్టర్ కనీసం తిట్టుకోరు, ఎక్కడ గొడవలు లేవు. కానీ అల్టిమేట్ గా ఒక దెబ్బ కొట్టడం అనేది పోయిటింగ్ జస్టిస్ అనిపించింది అందులో. Yeah. అంటే సినిమా ట్రావెల్లో బేసిక్ గా నాకు వచ్చిన డౌట్ అంటే, కాన్ఫ్లిక్ట్ రాదన్నారు, వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ వస్తుంది కాన్ఫ్లిక్ట్, ఏ విషయంలో వస్తుందని. అక్కడ మీరు తీసుకున్న ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో చాలా కామన్ ఎలిమెంట్. ఈవెన్ మనం చదివేటప్పుడు లవ్ అనే అవును. దాని వల్ల కెరీర్, మన గ్రాఫ్ అనేది ఆ క్లాస్ లో అది జరుగుతుంటాయి అనమాట. చాలా స్ట్రగుల్ పాయింట్ అది. అది చాలా వరకు అది రిలేటబుల్ అనమాట. దాన్ని తీసి కన్విన్స్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. ఇంకా దాంట్లో అంటే మన బేసిక్ థాట్ అనిపిస్తుంది అంటే వాళ్ళిద్దరి మీద ఫిజికల్ ఇంటిమేసీ ఏదైనా జరిగిందేమో, అదేమైనా బయటపడిందేమో. ఈవెన్ జేమ్స్ చూసినప్పుడు అది ఉంటుందేమో పాయింట్ అనుకున్నాం, బట్ స్ట్రగుల్ పాయింట్ అదే పెట్టారు యాక్చువల్గా. అవును. అంటే ఇంకా ఈ ఫిలిం లోకి నాకు ఏ నెగిటివ్ ఎలిమెంట్ కావాలనిపించలేదు. లైక్ ఇది చాలా ప్యూర్ అండ్ ఇన్నోసెంట్ గా నడుస్తుంది కదా, మనం ఏ హార్డ్ ఎలిమెంట్ లేకపోతే నెగిటివ్ టాక్సిక్ ఎమోషన్ తేకూడదు, సెన్సిబుల్ గానే గ్యాప్ తెస్తే బాగుంటది అనిపించింది. అండ్ ఎంత నాస్టాల్జియా మూమెంట్ అంటే, సాటర్డే కలర్ డ్రెస్ గుర్తు పెట్టుకొని దాని అవును. డెడికేట్ చేయడం అనేది, అండ్ ఆ అమ్మాయిని అన్ని రోజులు యూనిఫామ్ లో చూపించి ఒక్కసారిగా ఆ హీరోయిన్ ని గ్లోరిఫై చేయడం అనేది చాలా బాగా అనిపించింది అసలు. అవును. పర్సనల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయండి అలాగా, లైక్ అంటే ఇవన్నీ ఎలిమెంట్స్ అన్ని లైక్ మన స్కూలింగ్ లో ఉండేవి ఎలిమెంట్స్ అన్ని, అవి మనకు జరిగినాయి అని చెప్పట్లేదు కానీ, బట్ Common. ఈ ఎర్లీగా కలవటాలు, సాటర్డే కలర్ డ్రెస్లు, నైట్ స్టడీస్, స్లామ్ బుక్లు, ఇవన్నీ మనం లైక్ ఎక్స్పీరియన్స్ చేసిన నోస్టాల్జియా, అవి తెచ్చాను అంత. కానీ లైక్ స్కూల్లో వాడిన లైక్ స్కూల్ అంబియన్స్ అవ్వచ్చు, క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్, బ్లాకింగ్స్, ఇవన్నీ లైక్ నా స్కూల్ నుంచి ఇన్స్పైర్ అయినాయి. ఓకే. అంటే లైక్ పర్టికులర్ గా లొకేషన్ ఇట్లాంటి లొకేషనే కావాలని ఎత్తుక్కోవడానికి రీజన్ ఏంటంటే లైక్ మా స్కూల్ కొంచెం రెఫరెన్స్. నాకు ఒక క్వశ్చన్ ఉండే సార్, ఏంటంటే వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక పాత ఇంట్లో ఆ డబ్బా తీసుకొని వచ్చి దాంట్లో ఆ స్లామ్ బుక్ ఓపెన్ చేసి చూస్తాడు, అంటే మెమరీస్ అంటే నాకు అంటే ఆ కార్లో ఆ జర్నీ, హోల్ జర్నీ స్టార్టింగ్ నుంచి అమ్మాయిని గుర్తు చేసుకుంటూ, ప్రతి క్షణం అమ్మాయిని గుర్తు చేసుకుంటూ, ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఇంత తప్పించే వ్యక్తి అది ఎందుకు క్యారీ చేయలేదు, అది ఎందుకు అలా వదిలేశాడు, ఎందుకు అంటే అదొక మెమరీ కదా, అది తన 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 హ్యాండ్ రిటర్న్తో రాసిన ఇచ్చే మెమరీ కదా, దాన్ని ఎందుకు వదిలేశాడని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది, ఎందుకు ఇది క్యారీ చేయాలి కదా ఆ అబ్బాయి అనేసి. మీరు ఒక మాట అన్నారు, తను మళ్ళీ తను కలుస్తుందా, హీ మూవ్డ్ ఆన్, తన జ్ఞాపకాల్లో ఉంది బట్ హీ మూవ్డ్ ఆన్ అని చెప్పేసి, అది మీరు ఇందాక చెప్తుంటే నాకు అనిపించింది. అదేనా, లేకపోతే లైక్ పర్టికులర్ రీజన్ అతను అక్కడ పెట్టడానికి, అది వదిలేసి వెళ్ళడానికి? లేదు, అంటే ఇంకా మనోడు ఆ జ్ఞాపకాలకి దూరంగా ఉండాలనేదే మనోడు ఇంటెన్షన్.